నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఏప్రిల్ 10, 2026. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు అనేక అవసరాలు ఉంటాయి. వాటిని పొందడానికి అనేక మార్గాల్లో వెళ్తూ ఉంటాం. ఈ లోకంలో మనుషులు తమకున్న స్వల్పమైన ఆయుష్కాలం జీవించడానికి రకరకాల మార్గాలు వేసుకుంటారు, కానీ గమ్యం చేరలేరు. దేవునికి సంబంధం లేని మార్గంలో నడిచే వారి జీవితాలు మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతాయి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారని ఆదికాండంలో రాయబడింది. అందుకే నీ మార్గం యెహోవాకు అప్పగించాలి. అప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీవు దేవుని నమ్ముకుంటే ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు నీ జీవితం నల్లేరు మీద నడకలా ఉంటుంది. కుదుపులు, కుంటలు, మెట్టలు లేని మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వేం సాధించాలనుకుంటున్నావో అది ఏ మార్గంలో నీకు దొరుకుతుందో ఆ మార్గంలోనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు దేవుని మార్గంలో నడిచేటప్పుడు నీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నీ జీవితాన్ని ఈ క్షణమే దేవుని చేతిలో పెట్టు. దేవుడిచ్చిన నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక.